హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు జరగాలి అంటే మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫైల్ అయినటువంటి ఎస్సీ వర్గీకరణ అనే దాని మీద స్టే అనేది రాకుండా ఉంటే డిఎస్సి పరీక్షలు ఏ ఆటంకం లేకుండా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఎస్సీ వర్గీకరణ అనే దాని మీద హైకోర్టు ఒకవేళ స్టే ఇస్తే ఈ పరీక్షల మీద దాని ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎస్సీ వర్గీకరణ హైకోర్టులో కేసు అనేది నిన్న మరి విచారణకు రావడం జరిగింది. మరి ఎస్సీ వర్గీకరణ కోర్టు కేసుకు సంబంధించినటువంటి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చట్ట నిబంధనలు అనుసరించే ఎస్సీ వర్గీకరణ, జాతీయ ఎస్సీ కమిషన్ సైతం వర్గీకరణకు ఆమోదం, సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయం, ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగానే ఆర్డినెన్స్, హైకోర్టుకు నివేదించిన అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్, కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం, విచారణ 6 వారాలకు వాయిదా. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్ట నిబంధనలకు అనుగుణంగానే నడుచుకుందని అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ సోమవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించారని చెప్పారు. జాతీయ ఎస్సీ కమిషన్ సైతం వర్గీకరణకు ఆమోదం తెలిపిందని అన్నారు. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక, చేసిన సిఫారసులు ఆధారంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ 2/2025 ను తీసుకొచ్చిందని అన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ శ్రీమలపాటి రవితో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు పరాస సురేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా పిటిషనర్ తరపున న్యాయవాది జాడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని అన్నారు. ఎస్సీ ఉపకులాల వెనుకబాటుతనంపై శాస్త్రీయ అధ్యయనం జరపలేదని అన్నారు. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రజా బహుళంలో ఉంచలేదని, ప్రజల నుంచి అభ్యంతరాలు కోరలేదని అన్నారు. ఏకసభ్య కమిషన్ నియామకాన్ని సైతం సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశామని అన్నారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం ఏకసభ్య కమిషన్ ను నియమించడంలో తప్పేముందని ప్రశ్నించింది. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం వద్ద నుంచి పొందేందుకు ప్రయత్నం చేశారా అని పిటిషనర్ ను ఆరా తీసింది. నివేదికను పరిశీలించకుండానే ఎస్సీ వర్గీకరణకు కారణాలు పేర్కొనలేదని ఎలా చెబుతారని నిలదీసింది. నివేదిక పొందేందుకు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే హడావుడిగా కోర్టును ఆశ్రయించారని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. మొత్తానికి ఎస్సీ వర్గీకరణ అనే కోర్టు కేసుకు సంబంధించి మరి 6 వారాల పాటు వాయిదా వేయడం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. 6 వారాలంటే దాదాపు నెలన్నర సమయం అన్నమాట. కాబట్టి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయండి అంటూ మరి ఇక్కడ హైకోర్టు ఆదేశించడం జరిగింది. మరి ఈ ఎస్సీ వర్గీకరణను అనుసరించే డిఎస్సి నియామక ప్రక్రియ ఉంటుంది అనే విషయాన్ని మరి డిఎస్సి అభ్యర్థులంతా కూడా మరి గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఏపీ డిఎస్సి సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.